మీరు మా స్క్రీన్ లో రైట్, ఏం పర్లేదండి, క్లియర్ గానే వస్తుంది. సరే ఓకే అండి. నమస్తే ప్యానల్ లో ఉన్న మిత్రులందరికీ నమస్తే. కోటేశ్వరరావు గారు చెప్పిందని నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా. ఇక్కడ పార్టీలు నాయకులు ఈ 5 ఏళ్ళు 3 ఏళ్ళు ఇది కాదు చర్చ. అంటే మనము మన సబ్జెక్టు పరిమితం అయ్యాం. ఈ రోజు మనం 4 సైడ్స్ లో ఈ రోజు నగరము ఎందుకు అంత అధ్వానమైనటువంటి పరిస్థితుల్లో వర్షం పడగానే ఒక నగరం కాస్త నరకంగా ఎందుకు మారుతుంది అనే దాని మీదనే పరిమితం అయ్యాం. ఎవరు నింద వేయడం కానీ లేదా ఎవరికి వాళ్ళ ఆత్మస్థుతి పరనింద కాకుండా మనం వాస్తవాల లోతుల్లోకి వెళ్తే నగర నిర్మాణంలోనే ఇంతకుముందు అన్నట్టుగా మొదట్లో నగర నిర్మాణం ఒక క్రమ పద్ధతిలో జరిగింది. ఆ తర్వాత ఎప్పుడైతే నగరీకరణలు జరిగినాయో అంటే పల్లెలన్నీ ధ్వంసమై పల్లెలలో ఉపాధి అవకాశాలు లేక కనీస జీవన అవకాశాలు లేక పుట్టకూడు పట్టుకుని హైదరాబాద్కి వచ్చిన వాళ్ళు కొందరు అయితే వాళ్ళ సంపాదనని మరింత రెట్టింపు చేసుకునే ఆశతో వచ్చినటువంటి వాళ్ళు కొందరు, వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి వచ్చిన వాళ్ళు కొందరు. ఇలా నగరము పలు రకాల మనుషుల మధ్య అది ఒక అభివృద్ధి, ఒక క్రమ పద్ధతిలో జరిగిన అభివృద్ధి కాదు అది. దానివల్ల ఏమైందంటే హైదరాబాద్ నగరం మీ అందరూ తెలుసు, చుట్టూ అనేకమైనటువంటి వేలాది గ్రామాలు, దాదాపు 1450 గ్రామాలు, 360 నుంచి 400 చెరువులు అన్ని కలిసి అలా మహానగరంగా ఔటర్ రింగ్ రోడ్ మధ్యలో ఉండిపోయింది ఇవాళ. కాబట్టి నగర క్రమ పద్ధతిలో నిర్మాణం జరగకపోవడము, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా హెచ్ఎండిఏలో ఎవరున్నారు, ఆ రోజు హెచ్ఎండిఏలో ఎవరున్నారు, అంతకంటే ముందు మహానగర నిర్మాణము దాని పాలక మండలి ఒక విజన్ తో ఉన్నట్టయితే గత 40-50 సంవత్సరాలు ఒక్కరోజు జరిగిన విధ్వంసం కాదు ఇది. ఒక రాత్రి 10 ఏళ్ళు టీఆర్ఎస్ ఉంటాను, అంతకంటే ముందు 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉన్నటువంటి టీడీపీ హయాంలో జరిగిన విధ్వంసం కాదు ఇది. తలా పాపము తిలా పిడికడో ఏమంటారు, లేకపోతే తిలా పాపం తలా పిడికడో, ఆ సామెత నాకు సరిగా తెలియదు కానీ తిలా పాపం తలా పిడికడో అంటారు. అట్లా దీనిలో ఒక 30-40 ఏళ్లుగా నగరం విస్తరిస్తున్నటువంటి పద్ధతిలో ఆ విస్తరణ అనేది ఒక శాస్త్రీయంగా జరగలేదు. విస్తరణ ఎక్కడికక్కడ ఎవరికి అవకాశం దొరకడం అక్కడ ఉన్నారు. దానికి రాజకీయ నాయకులకు సంబంధించి కూడా వాళ్ళ అవసరాలు, ఓట్లు, వాళ్లకు ఆ క్షణానికి అంటే ఇప్పటికిప్పుడు మేము ఈ సమస్య నుంచి బయటపడడానికి ఉపశమనాలు చూసారు. అంటే గాయమైన కాడ మందు పెట్టి పుండు పెట్టడం తప్ప మొత్తం అసలు గాయాల కారణం ఏందని చూడలేదు. ఇది అంతా దాని వెనక నేపథ్యం ఒక రోజుతోటో ఒక సంవత్సరంతోటో ఒక నాయకుడితోటో వచ్చింది కాదు ఇది. కాబట్టి ఇప్పటికైనా సరే మించిపోయింది లేదు. దాన్ని కరెక్ట్ నిజంగానే చిత్తశుద్ధితో కనుక దాన్ని సంస్కరిస్తే రాజకీయాలు కేంద్రంగా లేదా రాజకీయ ఓట్లే కేంద్రంగా లేదా పాలకులు వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళ రాజకీయాలు నడిస్తే సరిపోతుంది, మా ప్రభుత్వం అధికారం ఉంటే సరిపోతుంది అనేది కాకుండా ప్రజల అభివృద్ధి కేంద్రంగా ఈ నగరాన్ని ఇప్పటికైనా సరే ఒక్కసారి సమీక్ష చేసి పునర్నిర్మాణం చేయడానికి, పునర్నిర్మాణం అంటే మొత్తం కూలగొట్టని కాదు, ఒక స్ట్రిక్ట్ గానే ఒక నిర్ణయం తీసుకొని ఇంకోటి సైంటిఫిక్ తో పాటు చట్టబద్ధం కూడా చేయాలి. అవును ఇక్కడ నుంచి నాలాలు ఉన్నాయనుకో వాళ్ళకి ఉపాధి, ఇప్పుడు కొత్త గవర్నమెంట్ కాంగ్రెస్ వచ్చిన తర్వాత మూసి ప్రక్షాళన పెట్టుకుంది, దానికి డిపిఆర్ఏ లేదు కానీ ఉన్న ఇల్లు మాత్రం ఫస్ట్ కూలగొట్టింది. డిపిఆర్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించి వాళ్ళని కూలగొడితే ఏం కాదు, కానీ డిపిఆర్ రాకముందే ఇన్ని వేల కోట్లు అప్పు చేస్తామని చెప్పి చూపించి దానికి డిపిఆర్ లేదు ఏం లేదు. మొత్తం మళ్ళీ పోయి అక్కడైనా ఏం చేస్తారంటే అంటే వీళ్ళు ఆ చిన్న ఎవరైతే ఉపాధి కోసమో లేదా గత్యంతరం లేకనో బతుకు తెరువు లేకనో ఆ నాలాల పోటీ ఉన్న వాళ్ళందరినీ ఎలగొట్టి వాళ్ళకి వేరే కాడ ఇంతకుముందు ఎవరైతే నిరుపేదల కోసం డబుల్ బెడ్రూమ్ ఇల్లు టీఆర్ఎస్ వాళ్ళ ఆయనలో కట్టినవి ఉన్నాయో ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి వీళ్ళని షిఫ్ట్ చేయడానికి ప్రయత్నం చేసారు తప్ప ఆ డబుల్ బెడ్రూమ్లకు దాని లబ్ధిదారులు వేరే ఉన్నారు. ఈ మూసీ ప్రక్షాళనకు సంబంధించి ప్రత్యేక నిర్ణయం తీసుకున్నప్పుడు వీళ్ళ కోసం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రాంతాన్ని ఏర్పాటు చేసి అక్కడ వీళ్ళకి అవకాశాలు కల్పించి అంటే ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయకుండానే ప్రయోగం కోసం ఈ అభివృద్ధి అనే పేరుతో చేసినటువంటి విధ్వంసం ఏతుందో ఇది రేపటి తరానికి మంచిది కాదు. ఇప్పుడు ఆల్రెడీ జీవిస్తున్న వాళ్ళ జీవనాలు వాళ్ళ జీవిత విధానం మొత్తం విధ్వంసం అవుతుంది. ఇది ఎటు అంటే ఒక ప్రణాళిక లేని పాలకుల యొక్క చిత్తశుద్ధి లేని ప్రణాళిక లేని తనం మాత్రమే వీటికి కారణం. కానీ వాళ్ళ పేదరికాన్ని వాళ్ళ బతుకుదల కోసం వచ్చిన వాళ్ళని మనం నిందించడము సరైనదా కాదంటే నిందించడం సరైనది కాకపోవచ్చు. కానీ ఇక వాళ్ళకి అంతకుమించి వాళ్ళకు కూడా గత్యంతరం లేదు కదా. వాళ్ళకి మనము ప్రభుత్వాలుగా ఉపాధి అవకాశంతో పాటు వాళ్ళకి సంబంధించిన కనీసము ఉండడానికి నిల్వ నీడను కూడా మనం కల్పించే బాధ్యత కూడా మన వెల్ఫేర్ స్టేట్ కదా. ఏదైనా సరే ఒక సంక్షేమ ప్రభుత్వానికి ప్రజల పట్ల వాళ్ళ సంక్షేమాన్ని వాళ్ళ అభివృద్ధిని వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని అవసరాలు చూసే బాధ్యత కూడా ప్రభుత్వందే. అంటే ఉద్దేశపూర్వకంగానే కొన్ని 5 స్టార్ హోటల్స్ ఉన్నాయి ఇవాళ, సేమ్ అవే నారాల మీద స్టార్ హోటల్ ఉన్నాయి, పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి, మీరే ఇంతకుముందు అన్నట్టుగా ఆకాశ హర్షాలు ఉన్నాయి. వాళ్ళ జోలికి పోరు పాపం. ఈ 30 గజాలలో 40 గజాలలో 50 గజాలలో ఉన్నటువంటి పేదలు ఇల్లే ఫస్ట్ పోకూడతారు. కానీ మనం కూడా లోతుగా పోయి అక్కడ పోయి ఆలోచిస్తే, నేను కూడా గతంలో వరదలు వచ్చినప్పుడు వరద బాధితులను ఆదుకోవడానికి తిరిగినప్పుడు చూసినాము. నిజంగానే అది చూస్తేనే మనకు అర్థమవుతుంటది. మనం నిజంగానే కాలువల్లోనే ఉన్నాం, మోరిలోనే ఉన్నాం, మనం చెరువు అంచుకే ఉన్నాం, చెరువు FTL లోపలనే ఉన్నాం.
FTL బయట కాకుండా FTL లోనే ఉన్నామని అర్థమవుతుంటది. కానీ వాళ్ళని అడిగితే ఏమంటారు, మేము పైసలు పెట్టుకున్నాము, మాకు పలానోడు అమ్మిపోయినాడు. అమ్మినోడు ఎక్కడో పోతాడు. వాళ్ళకు ఇదే నగరం తరఫున ఇవ్వాల్సినటువంటి ఇంటి నెంబర్లు కానీ, అంటే హౌస్ ట్యాక్స్ ఉంటుంది, నీళ్ళ ట్యాక్స్ ఉంటుంది, కరెంట్ ఉంటుంది. అంటే ఒక నివాసానికి కావాల్సినటువంటి అన్ని అర్హతలు కనిపిస్తాయి. కానీ భౌగోళికంగా ఆడ నివాసం ఉండడానికి అసలు అవకాశం లేని ప్రాంతం అది. వీటిని ఇప్పుడు ఇవాళ వచ్చినటువంటి కాంగ్రెస్ లో, నిన్న మొన్న ఉన్నటువంటి బీఆర్ఎస్ లో కాకుండా ఒక అసలు ప్రణాళిక లేని పాలకుల యొక్క అధికారుల యొక్క అవినీతి, పాలకుల యొక్క ప్రణాళిక లేని తనము వీటన్నిటి కారణం. కానీ చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తే ఇప్పటికైనా నగరాన్ని మనము ఒక ప్రపంచ ఉన్నత స్థాయి నగరం అనేది పోలుస్తూ ఉంటాం. మళ్ళా అన్ని రకాలుగా జియోగ్రాఫికల్ గా ఏంటంటే మిత్రమా, హైదరాబాద్ నగరం అనేది అన్ని రకాలుగా, అంటే ప్రపంచంలో మానవహరణము 3 రకాలుగా ఎక్కువ జరుగుతుందని ప్రచారంలో ఉంది. అది అగ్నిపర్వతం ద్వారానో, సముద్రం ఉప్పొంగడం ద్వారానో, ఎక్కువ శాతం భూకంపాల ద్వారానో మానవహరణం జరుగుతుందని సహజంగానే మనం చూస్తాం. ఈ 3 లేవు హైదరాబాద్ నగరానికి. కాబట్టి విశ్వ నగరంగా దాన్ని చూస్తాం మనం. ఈ 3 లేవు. ఇట్లా సముద్రం ఉప్పొంగే పరిస్థితి లేదు, అగ్నిపర్వతాలు లేవు, భూకంపం వచ్చే పరిస్థితి లేదు. కానీ అన్నిటికంటే ఘోరంగా ఈ సరైనటువంటి వసతులు లేని దాంతో వేలాది మంది, ఒక రకంగా నాకు తెలిసి లక్షలాది మంది బాధపడుతుంటారు. దీన్ని ఎవరో మనం ఒక పెద్ద సమస్యగా, ప్రధానమైన సమస్యగా, కేవలం వరద వచ్చిన 4 రోజులు ఆ ఆహార పొట్టాలు పంపిన సముద్ర తీర ప్రాంతాలలో, లేదా సునామీ వచ్చినప్పుడు, లేదా నదులు ఉప్పొంగినప్పుడు ఎట్లా చూస్తామో, గట్లే ఈ హైదరాబాద్ నగరంలో కూడా ఇట్లాంటి వరదలు వచ్చినప్పుడు మాత్రమే ఓ పులిహోర పొట్లం ఇచ్చో, ఓ నీళ్ళ ప్యాకెట్ ఇచ్చో, 5,000 10,000 ఇచ్చి చేతులు దుప్పుకునే దాన్ని అదే ఒక మానవత సాయం కింద చూస్తున్నాం. కానీ అసలు మళ్ళోసారి రిపీట్ కాకుండా ఒక పునర్నిర్మాణం చేసి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిద్దామనేటటువంటి ప్రణాళిక మాత్రము ఎవరికి లేదు. అది ఈ పార్టీ ఆ పార్టీ కాదు, ఎవరికి ఆ చిత్తశుద్ధి ఉన్నట్టు కనిపించకపోవడం వల్లనే ఈ దుస్థితి వచ్చింది. ఇప్పటికైనా ఒక ప్రణాళికబద్ధంగా మాత్రం చేయగలిగితే నగరాన్ని నిజంగా దాని విశ్వనగరంగా, దాన్ని ఒక మహానగరంగా తీర్చిదిద్దడానికి అవకాశాలు ఉన్నాయి. ఇది లేని వల్ల ప్రణాళిక లోపము, చిత్తశుద్ధి లోపమే మిత్రమా. రైట్. ఒకసారి మనం కాంగ్రెస్ నాయకులతో